తంబళ్లపల్లి రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయా? జనసేన టీడీపీ కూటమి నుండి కొండా నరేంద్ర బరిలోకి దిగబోతున్నారా? పవన్ కళ్యాణ్ను కలిసిన కొండా నరేంద్రకు లైన్ క్లియర్ అయినట్టేనా? పవన్ మద్దతు కూడా దక్కడంతో కూటమి అగ్రనేతలు మెచ్చిన నాయకుడుగా కొండా నరేంద్ర దూసుకుపోనున్నారా? ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తుండగా టీడీపీ జనసేన కూటమి జాబితా రావాల్సి ఉంది. అయితే తంబళ్లపల్లి నుంచి జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అన్నది రెండు పార్టీల క్యాడర్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు త్వరలోనే చెక్ పడనుందని సమాచారం. ఇక్కడి నుండి ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైనట్లు సమాచారం. సర్వేలన్నీ కొండా నరేంద్రకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చడంతో చంద్రబాబు కూడా నరేంద్రను బరిలో దించేందుకు రూట్ క్లియర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జనసేన టీడీపీ సీట్ల లెక్కలు సర్దుబాటు చేసుకుంటున్న తరుణంలో అంతా కొలిక్కి వచ్చాక అధికారికంగా తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా కొండా నరేంద్ర పేరును ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకు తగ్గట్లుగానే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా కలిశారు కొండా నరేంద్ర. వారిద్దరి భేటీలో తంబళ్లపల్లి రాజకీయంపై చర్చ జరిగినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా కొండా నరేంద్ర చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కొండా నరేంద్ర పవన్ కళ్యాణ్ను కలవడంతో రాజకీయ వర్గాలతో పాటు తంబళ్లపల్లి సామాన్య ప్రజానీకంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగి ఉంటుందో అన్న టెన్షన్ అటు టికెట్ ఆశావహుల్లోనూ ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు తంబళ్లపల్లి టికెట్ను పవన్ కళ్యాణ్ సహకారంతో కొండా నరేంద్రకు కేటాయించారన్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా సేనానిని కొండా నరేంద్ర కలవడంతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ కూడా తంబళ్లపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా కొండా నరేంద్ర అయితేనే మేలన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు కొండా నరేంద్రకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లిలో పుంగనూరు, బెంగళూరు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పవన్ కూడా కొండా నరేంద్రకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు తంబళ్లపల్లిలో ప్రచారానికి సైతం పవన్ వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమి అభ్యర్థిగా కొండా నరేంద్రను బరిలోకి దించితే దాదాపు 28,000 మెజారిటీతో కొండా నరేంద్ర గెలుపు ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు కొండా నరేంద్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పుష్కలంగా ఉండటంతో తంబళ్లపల్లి నుంచి కొండా నరేంద్రను బరిలోకి దించితే వార్ వన్ సైడ్ అవుతుందన్న టాక్ రాజకీయాల్లో వినిపిస్తోంది. కొండా నరేంద్ర ఎంతో కాలంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలయాల నిర్మాణానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా వారికి శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపేందుకు తోడ్పాటునిచ్చారు. అలాంటి వ్యక్తే తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే తమ తలరాతలు మారుతాయని తంబళ్లపల్లి ప్రజలు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. తంబళ్లపల్లిలో కులాల సమీకరణాలు కూడా కొండా నరేంద్రకు కలిసొచ్చాయి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొండా నరేంద్ర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాపులతో పాటు ఆ సామాజిక వర్గంతో అనుబంధం ఉన్న సామాజిక వర్గాలవి దాదాపు 60,000 ఓట్లున్నాయి. మరోపక్క బీసీలకు దాదాపు అంత మొత్తంలోనే ఓటర్లు ఉన్నారు. దీనికి తోడు సాంప్రదాయ ఓట్లు, వైసీపీ వ్యతిరేక ఓట్లు కొండా నరేంద్రకు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనే అక్కడ సరైనోడని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ను ఇంటికి పంపేందుకు కూటమి ప్రణాళికలు రచిస్తోంది.
ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజాబలం ఉన్న నేతలనే బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఎవరికెన్ని సీట్లు అన్న దగ్గరే తర్జన భర్జన జరుగుతోంది. ఇంకోవైపు కూటమిలోకి బీజేపీ కూడా రావడంతో త్వరలోనే సీట్ల లెక్క తేల్చుకుని అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. అయితే అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న కొండా నరేంద్ర లాంటి నేతలను మాత్రమే ఈసారి కూటమి నుంచి బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.